హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త చేయూత పెన్షన్ల గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. అలాగే డిసెంబర్ నెల పెన్షన్లు ఇంకా రిలీజ్ చేయలేదు. అవి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పంపిణీ చేయబోతున్నారు, పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అలాగే బ్యాంక్ అకౌంట్స్కి వేసేవారికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ముందులాగా వికలాంగులకు 4,000, వృద్ధులకు వితంతువులకు 2,000 ఇవ్వబోతున్నారా, లేక కొత్త పెన్షన్లు పెంచి వికలాంగులకు 6,000, వృద్ధులకు వితంతువులకు 4,000 ఇవ్వబోతున్నారా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పెన్షన్లు తీసుకునేవారు, అలాగే కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారు ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కొత్త చేయూత పెన్షన్ల గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నవారు, అలాగే చాలామంది కొత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు ఈ పెన్షన్ల గురించి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 100 రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది. అలాగే లేటెస్ట్గా మొన్నటి వరకు పెన్షన్లు పెంచుతామని చెప్తూ వచ్చారు. జనవరి నెలలోనే పెన్షన్లు పెంచుతామని చెప్పారు. కానీ వేరే పథకాలు అమలు చేయడంతో పెన్షన్ల గురించి అయితే ఇంకెక్కడ మాట్లాడడం లేదు. అలాగే డిసెంబర్ నెల పెన్షన్లు ఇంకా పంపిణీ చేయలేదు. అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి, ఇవి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని. ఇంకా డిసెంబర్ నెల పెన్షన్స్ అయితే అప్డేట్ అవ్వలేదు. ఇవి 20 తర్వాత అయితే అప్డేట్ అవుతాయి. కన్ఫామ్గా నేను అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. పోస్ట్ ఆఫీస్ వారికి ఎప్పుడు వేస్తారు, బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వారికి ఎప్పుడు వేస్తారు, అలాగే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెంచుతారు, కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మిగతా పథకాలు ఈ నెలలో అమలు అయితే చేయబోతున్నారు. వీటి తర్వాత పెన్షన్స్ గురించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే దరఖాస్తులు చేసుకున్న వారి గురించి కూడా అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.